హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ కరెంట్ ఇష్యూస్లో భాగంగా మనకి ఎకనామీది అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనకు వస్తుంది అప్డేట్. 2024 సంబంధించి మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అది మనము ఎకనామిక్ కంటెంట్లో భాగంగా మనకు ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అప్డేట్ మనకి. రైట్, ఇది మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనకి రిలీజ్ చేస్తుంది. మనకు ఫస్ట్ ఎప్పుడు అంటే 2006 నుంచి మనకి ఇది స్టార్ట్ అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అంటే మనకి మహిళా సమానత్వం అనేది ఏ విధంగా ఉంది పురుషులతో పోల్చుకుంటా అని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది మనకు చెప్తుంది, ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. అట్లా మనం చూసుకుంటే మరి ఏ అంశాలను ప్రాతిపదిక తీసుకుంటుంది, లింగ వ్యత్యాసం అనేది ఏ విధంగా తెలుసుకోవడానికి ఇదైతే రిపోర్ట్ చేస్తుంది. మరి ఏ అంశాలను ఆధారంగా తీసుకుంటుంది అంటే ఒక 4 అంశాలను బేస్ చేసుకొని ఈ సూచి అయితే మనకి రిలీజ్ చేస్తుంది. ఇంకా మనకి ఎకనామీలో ఎకనామిక్ ఇండిసీస్ అని చెప్పేసి ఉంటాయి, అన్ని సూచీలు మనం చూసుకోవాల్సి ఉంటుంది. అట్లా మనకి ఈ 4 అంశాల్లో భాగంగా ఫస్ట్ది మనకి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్. మహిళలకు సంబంధించి ఎకనామిక్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళకు వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎడ్యుకేషన్ అటైన్మెంట్, ఎడ్యుకేషన్ సంబంధించి ఏ విధంగా ఉంది సమానత్వంలో, అదేవిధంగా హెల్త్ అండ్ సర్వైవల్, అదేవిధంగా పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్లో భాగంగా మనము రీసెంట్గా 33% రిజర్వేషన్ చెప్పేసి పొలిటికల్లో భాగంగా మనం కల్పించుకోవడం జరిగింది, చట్టం అయితే చేసుకోవడం జరిగింది. నారీ శక్తి అభియాన్ వందన్ అని చెప్పేసి పిలుచుకుంటాం మనం. అట్లా ఈ దీంట్లో ప్రతి దానికి కూడా కొన్ని స్కీమ్స్ అయితే మనకి గవర్నమెంట్ అనేది చేస్తూ ఉంటుంది, చట్టాలు చేస్తూ ఉంటుంది. దీన్ని సాధికారత కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. రైట్, మనకి ఈ సూచిలో భాగంగా ఈ 4 అంశాలను బేస్ చేసుకొని మనకి ఈ సూచి అయితే రిలీజ్ చేస్తుంది. మరి దీన్ని స్కేల్ అనేది ఉంటుంది మనకి. దీనికి స్కేల్ ఆధారంగా చేసుకొని పాయింట్లు ఇచ్చి ర్యాంకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కేల్ మనకి ఏ విధంగా ఉంటుందంటే 0 to 1 అని చెప్పేసి స్కేల్ ఉంటుంది. ఒకవేళ 0 కనుక వచ్చిందంటే ఒక దేశానికి అది కంప్లీట్లీ ఇంపారిటీగా ఉంది, వ్యత్యాసం అనేది ఎక్కువ ఉందని చెప్పేసి మనకు చెప్తుంది 0 ఉంటే. ఒకవేళ 1 ఉందనుకోండి కంప్లీట్గా ప్యారిటీ ఉంది, కంప్లీట్లీ ప్యారిటీ అంటే సమానత్వం అయితే ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఓకే, అట్లా మనకి 0 to 1 అనేది స్కేల్ ఉంటుంది. 4 అంశాలను బేస్ చేసుకొని రిలీజ్ చేస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది 2006 నుంచి స్టార్ట్ చేసింది. రైట్, లింగ సమానత్వం కోసం ఇది రిలీజ్ చేస్తుంది. అయితే మనం ఇప్పుడు చూస్తే మరి 2024కు సంబంధించి ఏ దేశాలు టాప్లో ఉన్నాయి, ఏ దేశాలు లాస్ట్లో ఉన్నాయి, మన ఇండియా ర్యాంక్ ఎంత పాయింట్స్తో, ఇవి మనం చూడాలి. రైట్, 2024 సంబంధించి మనము చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఐస్లాండ్. రైట్, ఐస్లాండ్. రెండోది ఫిన్లాండ్. థర్డ్ది నార్వే. ఫోర్త్ది న్యూజిలాండ్. ఫిఫ్త్ది మనకి స్వీడన్. మరి స్కేల్లో భాగంగా ఏ పాయింట్స్తోనూ ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి. రైట్, స్కేల్లో భాగంగా చూసుకుంటే 0.935 అంటే కంప్లీట్లీ ప్యారిటీ ఉందా, లేదు. 1 ఉంటే ప్యారిటీ ఉన్నట్టు. రైట్, 0.879, 0.875, 0.835, 0.816. ఇవి మనకు ఈ పాయింట్స్తోని ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అండ్ ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్. ఓకే, జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ ఐస్లాండ్ అనేది ఉంటుంది. ఈ ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే దీంట్లోనే తిరుగుతూ ఉంటుంది ర్యాంకులో అనేది అటు ఇటుగా. రైట్, ఇది మనకు 24కు సంబంధించి. అయితే మనకి ఇది ఫస్ట్ టు 5th ర్యాంక్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. కనీసం 3 అయితే మనం చూసుకోవాలి. అయితే మనకి ఇండియా ర్యాంక్ ఎంత, ఇది మనకి ఇంపార్టెంట్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 129. ఇది 2024కి సంబంధించిన ర్యాంకు. మనము 2000 మరి పాయింట్లు ఎన్ని వచ్చినాయి, 129 ర్యాంక్ అంటే మనకి పాయింట్స్ ఎన్ని అంటే 0.641. చూడండి, మనకి ఇంకొకటి ఈ 129 ఈ 1 నెంబర్ అంటున్నాం కదా, టోటల్ కంట్రీస్ ఏందో కూడా మనం చూసుకోవాలి. ఇది 146 కంట్రీస్ గాను సూచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి 146 నంబర్ ఎవరిది అని కూడా చూసుకోవాలి మనం. రైట్, ఈ 146 నంబర్ అనేది మనకి సూడాన్కి వచ్చింది, అంటే లాస్ట్ కంట్రీ సూడాన్. అది మనకు 0.56తోని. దాని తర్వాత 145 నెంబర్ ఎవరిది, ఈ 145 కనుక చూసుకుంటే మనకి పాకిస్తాన్ మన మిత్రుడు. రైట్, 145. 144 ఎవరిది అంటే మనకి చాద్.
ఓకే, ఇట్లా లాస్ట్ నెంబర్ వచ్చేసి సూడాన్, దాని ముందు నెంబర్ వచ్చేసి పాకిస్తాన్, దానికి ముందు చాద్. ఈ లాస్ట్ 3 నెంబర్స్, ఫస్ట్ 5 నెంబర్స్, తర్వాత మన ఇండియా ర్యాంకు 127. మరి లాస్ట్ ఇయర్ ఇప్పుడు 2024 చూస్తున్నాం కదా, 2023కి సంబంధించి మన ర్యాంక్ వచ్చేసి 127 ర్యాంక్. ఓకే, 127. మరి 2 పాయింట్లు తగ్గిందా పెరిగిందంటే తగ్గింది, కిందికి వచ్చింది. ర్యాంక్ అనేది ఫస్ట్లో ఉంటే మనం హైలో ఉన్నట్టు, సమానత్వం కొంచెం ఎక్కువ ఉన్నట్టు, దిగజారుతుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 2 ర్యాంకులు తగ్గింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే మనకు స్టేట్మెంట్లో రావచ్చు. మనం ఏమనుకుంటే 127 నుంచి 129 అంటే 2 ర్యాంకులు పెరిగిందని చెప్పేసి ఫ్లోలో పెట్టేయచ్చు, తెలుసు అందరికీ. కాకపోతే అక్కడ మనకు ఆ ఎగ్జామ్లో ఉన్న మైండ్ సెట్ని బట్టి మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడ. రైట్, 2 ర్యాంకులు అయితే మనకి తగ్గిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనకి 2022 కనుక చూసుకుంటే 2022లో మనకి 146లో మనకు 135 ర్యాంక్ అయితే వచ్చింది. 135 కాదు 130 అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఇది 127 కదా, 135 అని చెప్పేసి మనకు ఉంది, 135. రైట్, ఇది ఇండియా ర్యాంక్ 129, ఇది గుర్తుపెట్టుకోవాలి. 0.641 ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, పాయింట్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. 2 ర్యాంకులు అయితే తగ్గింది. ఇది మనకు 2024కు సంబంధించిన రిపోర్ట్. ఇప్పుడు దీంట్లో మనం చూస్తే ఇక్కడ మనకి కొన్ని నైబర్ కంట్రీస్ ఉంటాయి, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు. ఇట్లాంటివి ఒకసారి చూసుకుంటే కనుక మనకు బంగ్లాదేశ్ వచ్చేసి ఏ ర్యాంకులో ఉందంటే 99 ర్యాంకులో ఉంది. బంగ్లా 99వ ర్యాంకులో ఉంది. నేపాల్ వచ్చేసి మనకి 117వ ర్యాంకులో ఉంది. పక్క దేశాలతో అవసరం అంటే కంపారిజన్ అనేది అవసరం కదా. మన దేశాలు ఎట్లా ఉన్నాయి, పక్క దేశాలు ఎట్లా ఉన్నాయి, మన దేశం ఎట్లా ఉంది అని చెప్పి చూసుకుంటే చూడండి, కంపారిజన్లో భాగంగా మనము. కాకపోతే ఒక పాకిస్తాన్ మనకి లాస్ట్లో ఉంది కాబట్టి కొంచెం హ్యాపీ. రైట్, మనతో పోల్చుకుంటే 129 ర్యాంక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మనం దీంట్లో కనుక చూసుకుంటే ఇది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఏంటిదంటే ఇప్పుడు ఎకనామిక్స్ పార్టిసిపేషన్లో భాగంగా మనకి ఇండియా ఏ విధంగా ఉంది అంటే 0.605 అని చెప్పేసి. ఓకే, మనకి దీంట్లో 142 ర్యాంక్ అని చెప్పేసి ఉంది. దీంట్లో కూడా ర్యాంకులు చూసుకోవాలి, చెప్పలేము. మనకి సబ్ ఇండిసెస్ అంటారు వీటిని. సబ్ ఇండిసెస్లో కూడా మనకి ర్యాంకులు రావచ్చు, చెప్పలేము. ప్రశ్న డెప్త్కి వచ్చినప్పుడు అకౌంట్ ఐడి ఇచ్చాడు ఆ రిపోర్ట్లో భాగంగా, మనం అట్లా చూసుకోవాలి. అట్లా అని చెప్పేసి రిపోర్ట్ మొత్తం చూసుకోలేం కదా మనం, కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ పేజ్ మనం దాన్ని చూసుకోవడం వీలు కాదు, ఎందుకంటే అదొక చిన్న అప్డేట్ కాబట్టి. రైట్, ఇది దీంట్లో మనకు 42 ర్యాంక్ అని చెప్పేసి ఇండియాది. మనకి ఎడ్యుకేషన్ దాంట్లో భాగంగా 112 ర్యాంక్ ఎడ్యుకేషన్లో ఉంది. అదేవిధంగా హెల్త్లో భాగంగా మనకి 142 చూడండి, ఎకనామిక్ అండ్ హెల్త్కి సంబంధించి 142 ర్యాంక్ ఉంది. దీనికి సంబంధించి పొలిటికల్ ఎంపవర్మెంట్లో భాగంగా 65 ర్యాంక్ ఉంది ఇండియాది. జస్ట్ ర్యాంక్ అయితే గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ కాకుండా. రైట్, ఎకనామిక్ పార్టిసిపేషన్లో 142, హెల్త్ సర్వైవల్లో 142, పొలిటికల్లో మనకి 65. ఎందుకంటే ఇది చూడండి బెటర్గా ఉన్నాం చాలా వరకు, అంటే ఇప్పుడిప్పుడే మనకి హ్యూమన్ ఎంపవర్మెంట్ అనేది కల్పిస్తున్నాం పొలిటికల్లో భాగంగా కూడా. అట్లా మనకి 112 అనేది ఎడ్యుకేషన్లో భాగంగా ఉంది. ఇది మనకు సబ్ ఇండిసెస్లో భాగంగా ఇండియా ర్యాంక్స్. ఓకే, ఇక ఇంతే రిపోర్ట్ అనేది. ఈ విధంగా మనం ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఏమైనా క్వశ్చన్స్ పడితే ఈ పాయింట్ ఆఫ్లో మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏం లేదు, ఎవ్రీ ఇయర్ మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది 2006 నుంచి రిలీజ్ చేస్తుంది. అందులో భాగంగా మనకి ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, అదేవిధంగా స్వీడన్, ఇవి దేశాలు మనకి టాప్లో ఉన్నాయి. లాస్ట్లో చూసుకుంటే సూడాను, అదేవిధంగా పాకిస్తాను, చాద్ అని చెప్పేసి ఇవి లాస్ట్ కంట్రీస్. మనది 129 నెంబర్, లాస్ట్ ఇయర్ 127 ఉండే, అంతకుముందు 135 ఉండే. రైట్, 2 ర్యాంకులు దిగజారిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇండియా. అదేవిధంగా సబ్ ఇండిసెస్లో భాగంగా మనకి హెల్త్ అండ్ ఎకనామిక్ 142 ఉంది, ఎడ్యుకేషన్ 112 ఉంది, అదేవిధంగా మనకి పొలిటికల్లో భాగంగా 65 ఉంది. రైట్, దీని స్కేల్ వచ్చేసి 0 to 1 ఉంటుంది. 0 ఉంటే కంప్లీట్లీ ఇంపారిటీ, 1 ఉంటే ప్యారిటీ ఉన్నట్టు, సమానత్వం ఉన్నట్టు. అదేవిధంగా మనకి లింగ సమానత్వం అనేది 4 అంశాలను బేస్ చేసుకొని చేస్తారు. ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ అటైన్మెంట్ అని చెప్పేసి, పొలిటికల్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి, అదేవిధంగా హెల్త్ అండ్ సర్వైవల్ అని చెప్పేసి 4 అంశాలను బేస్ చేసుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇది మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ అప్డేట్ మనం నోట్స్లో రాసుకుంటే సరిపోతుంది, ఎకనామిక్ నోట్స్లో. ఓకే, థ్యాంక్ యూ.